దళిత ఐపీఎస్ ఇతర పోలీసు అధికారుల పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. అక్రమ కేసులతో కక్ష సాధింపులకు పాల్పడుతూ వేధిస్తుంది. ఐపీఎస్లు మొదలు కానిస్టేబుళ్ల వరకు వందలాది మందిపై కక్ష సాధింపుకు పాల్పడుతుంది. సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దళిత సంఘాలు. అన్ని వర్గాల వారిని వేధింపులు గురిచేస్తున్న కూటమి సర్కార్ చివరికి దళిత ఐపీఎస్ ఇతర పోలీసులను కూడా వదలడం లేదు. వారి పట్ల తీవ్ర వివక్ష చూపిస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారులు పివి సునీల్ కుమార్, సంజయ్, జాషువా తదితరులకు ఎదురవుతున్న అవమానాలు, వేధింపులు, అక్రమ అరెస్టులు విచారణకు సమన్లే అందుకు తార్కాణం. ఇక వచ్చే నెల 4న విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారి పివి సునీల్ కుమార్ కు సమన్లు జారీ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వ కుట్రను మరోసారి బహిర్గతం చేసింది. దళితులు, అణగారిన వర్గాల హక్కుల కోసం నినదించే డీజీ స్థాయి ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమారే స్వయంగా వివక్షకు గురికావడం విస్మయపరుస్తోంది. ఆయనకు ఏడాది పాటు పోస్టింగ్ ఇవ్వలేదు. అనంతరం ఆయనపై అక్రమ కేసులు నమోదు చేయడంతో పాటు సస్పెండ్ చేసి వేధింపులను తీవ్రతరం చేసింది. 6 నెలలుగా ఆయన సస్పెన్షన్లోనే ఉన్నారు. గతంలో ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పైన చేసిన ఆరోపణలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేవని చెప్పింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోంది. ఆ కేసులో విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారులు ఆయనకు తాజాగా సమన్లు జారీ చేయడం చర్చనీయాంశమైంది.